యథా ప్రజ్ఞకి సంభవ. వారి వారి బుద్ధిని అనుసరించి జన్మ. ఈ శృతి వచనానికి అర్థం ఎవరికి తెలియదు. జన్మను పొందాలనుకుంటే దాన్ని నచ్చిన విధంగా పొందాలి. శరీరాన్ని మరల పొందాలని కోరుకునే మూఢులు అజ్ఞానులు తాము ఆర్జించుకున్న దాన్ని అనుసరించి తమకు శరీరాలు ప్రాప్తిస్తాయని తెలుసుకోవాలి. అందువలన శరీరం నేలరాలిపోకముందే మానవ జన్మ యొక్క అమూల్య అవకాశాన్ని ఆత్మజ్ఞాన ప్రాప్తి కొరకు దారవీడ్చుకొని వారే జ్ఞానులు. వారే ప్రపంచ బంధాల నుండి ముక్తులవుతారు. ఇతరు ప్రపంచలో చక్రంలో పడతారు. ఎప్పుడు శరీర బంధనం నుండి విడిపోరు. వారికి జన్మ జన్మల యాతన తప్పదు. ఇప్పుడు ఈ కథలోని విశేషం. నేను శరీరాన్ని అన్న ధ్యాస, చెడు ఆలోచన తొలగిపోయి సాత్విక కష్టభావాలు పొంగుతాయి. తమ వద్ద ఎంతో ధనమున్న అత్యంత లోభ స్వభావం గల వారి జీవనం వ్యర్థం. అట్టి వారి జీవితాంతం వ్యర్థమైన శ్రమను అనుభవిస్తారు. పైగా మనసులో శత్రుత్వ భావం ఉండటం ఎన్నడూ మంచిది కాదు. ఆ భావం రాకుండా మనసును నిగ్రహించుకోవాలి, లేదా అది జీవితాన్ని నాశనం చేస్తుంది. పరస్పర వైరం యొక్క పరిణామం ఉత్తమమైన జన్మ నుండి అధమైన జన్మకు వెళ్ళటం, రుణం, శత్రుత్వం, హత్య, వీని ధర్మం ఇవి తీరే వరకు జన్మ పరంపర తప్పదు. ఈ విషయంలో సాయి నోటి నుండి వెలువడిన పరమ పావనమైన అమృతమాణి శ్రోతలు చెప్తాను, సావధానంగా వినండి. సాయి మాత చెప్పిన ఈ కథను నేను విన్నట్లు నాకు గుర్తు ఉన్నంత వరకు చెప్తాను. సాయి స్వయం చరిత్రకారులు తామే కథను సవిస్తరంగా రాసుకుంటారు.